ఫ్రెండ్స్, ఈ 2 కోడిగుడ్లు కదా, బెండకాయ ముక్కలు కట్ చేసాం కదా, దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఉడకనమాట. చూడండి, కారం, సాల్ట్, ఆనియన్ ఒకటి, పసుపు, 4 స్పూన్లు ఆయిల్ అనమాట. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే బెండకాయ ముక్కలను 2 ఎగ్స్ అనమాట, పొరుటుగా అనమాట. ఈ ఆనియన్ ఒక ఆనియన్ అనమాట, ఇవి కట్ చేసి పెట్టాను అనమాట. చూడండి, ఇది ఆయిల్ పోస్తుంది అనమాట. చూడండి, ఇవి కూడా బెండకాయ ముక్కలు కూడా పెట్టేస్తాం అన్నమాట. చేసి దీన్ని అటు ఇటు కలుపుకోవాలన్నమాట. కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి. పసుపు వేస్తున్నాను అన్నమాట. చూడండి, పసుపు వేసా కదా ఫ్రెండ్స్, దీన్ని అటు ఇటు కలుపుకోవాలన్నమాట. ఇది మూకిడి కదిలిపోతుంది అన్నమాట. సాల్ట్ కూడా వేసేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇది సాల్ట్ వేసారు కదా, ఇది అటు ఇటు కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మేము తర్వాత కలుపుతాం ఫ్రెండ్స్, ఎందుకంటే అది మూకుడు కొరిగిపోతుంది పెద్ద సైజు. ఇలా పూసేస్తున్నాను. కూడా ఈ విధంగా వేసేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా గుడ్లు అంతా కూడా కుట్టుకోవాలన్నమాట. వేసిన తర్వాత అప్పుడు మొత్తం కలిపేస్తారు ఫ్రెండ్స్. నేను చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. అమ్మతో కట్ చేసుకున్నప్పుడు దాకా తీసాను కదా వీడు, కూర వండి ఇది ఈ విధంగా 2 ఎగ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వస్తుంది అనమాట. ఎగ్ పొరుటు, బెండకాయ ఎగ్ పొరుటు అనమాట ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది బెండకాయలు కట్ చేసి ముక్కలుగా కట్ చేశాను అనమాట. ఒక ఆనియన్ తీసుకున్నా ఫ్రెండ్స్. నేను ఆనియన్ తీసుకుని దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, నేను సరిపడా 1/4 కిలో కోడిగుడ్లు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే బెండకాయ ఎగ్ బుర్జీ అనమాట. బెండకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టిన ఆయిల్లో ఒక ఆనియన్ సరిపడా ఆయిల్లో వేపేసాను, ఫ్రై చేశాను అనమాట. బెండకాయ ముక్కలు కూడా దీంట్లో సాల్ట్, పసుపు, కారం వేసేసి సరిపడా ఆయిల్ వేసుకుని అదంతా పైకి వచ్చేసిన తర్వాత అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఏంటంటే బెండకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 గుడ్లు కూడా కొట్టేసేసి అలా ఉంచేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత గరిటతో గుజ్జి టైప్లో దాంట్లోనే కొట్టానమాట ఫ్రెండ్స్. కొట్టేసి వేసానమాట. ఇది రైస్లోకి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఎగ్ ఇదేంటంటే బెండకాయ ఎగ్ బుర్జీ అనమాట. ఇది పొడి పొడిలాడుతుంది అనమాట, కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది జిగురు అయితే ఏముండదు, మామూలుగా రైస్లో కలిసిపోతాయి.